రేవంత్ పాదయాత్రపై కుట్రలు జరుగుతున్నాయా? పాదయాత్రకు సీనియర్లు బ్రేక్ వేస్తున్నారా? అధిష్టానం కూడా పాదయాత్రపై పునరాలోచనలో పడిందా? రేవంత్ పాదయాత్రకు రెడ్ సిగ్నల్ పడిందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతల మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. రేవంత్ పీసీసీ చీఫ్ పోస్ట్ నుంచి తప్పించాలని సీనియర్లు ప్లాన్ చేస్తున్నారు. కానీ సీనియర్లకు చెక్ పెట్టాలని రేవంత్ చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల పదవుల పంపకాల విషయంలో రచ్చ జరగడంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి సరిచేయడానికి చూశారు. కానీ వివాదం సర్దుకున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. జనవరి 26 నుంచి జూన్ వరకు పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. అయితే పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ ప్రాంతాల గుండా వెళ్లాలి, ఎక్కడ మీటింగులు జరపాలి, ఎక్కడ ముగింపు సభ ఏర్పాటు చేయాలనే అంశాలపై టీపీసీసీ కసరత్తులు చేస్తోంది. టీపీసీసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుంచి ప్రారంభించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న హైదరాబాద్లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పాదయాత్రతో తమకు సంబంధం లేదని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ పాదయాత్రకు ఏమాత్రం సహకారం అందించకూడదు అనే కాన్సెప్ట్లో సీనియర్లు ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమంపై తమకు సమాచారం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హత్ సే హత్ పాదయాత్ర గురించి సమాచారం వచ్చిందని, ఈ పాదయాత్రని ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో 2 నెలల పాటు చేస్తారని చెప్పారు. హైదరాబాద్లో జాతీయ రాష్ట్ర నేతలు పాదయాత్ర చేస్తారని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. తద్వారా రేవంత్ పాదయాత్రకు సొంత పార్టీ నేతలే చెక్ పెట్టేలా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్లకు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. బోయినపల్లిలో జరిగే శిక్షణా తరగతులకు అందరూ హాజరు కావాలని సూచించారు. ఆయన విజ్ఞప్తితో సీనియర్లు చాలా మంది సదస్సుకు వెళ్లారు. ధరణి, హత్ సే హత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించారు. అయితే రేవంత్ పాదయాత్రపై మీడియా ప్రశ్నించగా స్పందించేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిరాకరించారు. దీంతో రేవంత్ పాదయాత్రకు రెడ్ సిగ్నల్ పడిందా అన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఇస్తున్న సర్వేలు, నివేదికలు, రేవంత్ రెడ్డి చేర్పిస్తున్న చేరికలు అన్ని సీనియర్లకు పొగబెట్టేలా ఉండడంతో వారంతా అసమ్మతి రాజేస్తున్నారు. కొందరు బీజేపీలోకి వెళ్లిపోతుండగా ఇంకొందరు కాంగ్రెస్లో ఉంటూ పార్టీని దెబ్బతీస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో సీనియర్లు అంతా రిటైర్ అయిపోవాలని, యువతకు అవకాశం ఇవ్వాలని, తాము గెలిచి చూపిస్తామంటూ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పార్టీలో ఉంటూ పార్టీని దెబ్బతీయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ ఈ వ్యవహారాలు మరోసారి కార్యకర్తలను, కింది స్థాయి నేతలను గందరగోళంలో పడేశాయి.